నడిమిట్ల బీజేపీ ఓడి మోపైండు ఒకడు పూగుర్తోడు. బాగా ఆలోచించండి. కాంగ్రెస్ మీద కోపం వచ్చి తప్పిపోయి గిట్ట బీజేపీ వాళ్ళకి ఓటేసిర్రు అనుకో, పేనం మీదకి వెళ్ళి పొయ్యిల పడ్డట్టు అవుతుంది మన బతుకు. ఆయన తాగం పట్టారు బీజేపీ వాళ్ళు. 10 ఏళ్లు ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది, 10 ఏళ్లు తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నది. కేసీఆర్ ఏం చేసిండు అంటే మీరు 10 చెప్తారు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, రైతు బంద్ ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, 2000 పింఛన్ ఇచ్చిండు, బాయికాడ 24 గంటల కరెంట్ ఇచ్చిండు, కాలువ తవ్విండు, 2 పంటలు వండేటట్టు చేసిండు. ఇట్లా 10 చెప్తాం. మరి బీజేపీ వాడు 10 ఏళ్ల గవర్నమెంట్ ఉంది కదా, 10 ఏళ్లలో బీజేపీ వాడు చేసిన ఒక్క పని చెప్పమని చెల్లె చెప్తారా? ఒక్క పని చెప్పమంటే చెప్తారా? వాళ్ళు చేసింది ఒక్కటే, 60 రూపాయల పెట్రోల్ డీజిల్ ని 100 రూపాయలు చేసిండ్రు, 350 సిలిండర్ను 1000 రూపాయలు అయితే చేసిండ్రు, ధరలు పెంచిండ్రు, జిఎస్టీ పెట్టి ఉప్పు మీద, పప్పు మీద, నూనె మీద అన్ని వస్తువుల ధరలు మాత్రం పెంచింది బీజేపీ. ఏమన్నంటే దేవుడు ఓ క్యాలెండర్ ఒకటి వస్తారు, ఇంటికోటి వచ్చిందా? క్యాలెండర్ వస్తారు, అది చూసి ఓటేయాలన్నట. క్యాలెండర్ నీ కడుపు నింపుతుందా చెల్లె? క్యాలెండర్ నీ కడుపు నింపుతుందా? క్యాలెండర్ ని చూసి బతకాలనా మనం? క్యాలెండర్ ఇచ్చిండ్రు, ఇక మురుగురట. ఇక వాడు సిలిండర్ ధర 1000 చేస్తాడు, డీజిల్ ధర 110 రూపాయలు చేస్తాడు, పప్పు ధర వేస్తాడు, నూనె ధర వేస్తాడు, ధరలు వేస్తాడు, పేదోళ్ళని అడ్డీ వేస్తాడు. బీసీలకు ఏం చేయడు, దళితులకు ఏం చేయడు, రైతులకు ఏం చేయడు, మహిళలకు ఏం చేయడు. క్యాలెండర్ చూసుకొని మురుగుమంటున్నాడు. మురిసిపోదామా? ఆగంగామా? క్యాలెండర్ మన కడుపులకు పెడతారా? దొంగ మాటల, మాయా మాటల ఈ రఘునందన్ నమ్మితే ఆగమైతాం. ఆయన ఎంతసేపు సిద్దిపేట మీద ఓర్వలేని తనమే. ఊకే నన్నే తిడతాడు. ఏమని? సిద్దిపేటలో ఎంత పెద్ద రోడ్లు వేసిండు హరీష్ రావు, సిద్దిపేటలో ఎంత పెద్ద దవాఖాన కట్టిండు హరీష్ రావు, సిద్దిపేటలో ఇన్ని మండలాలు అయితే నారాయణరావుపేట అవుతుంది కానీ మాది అయితలేదు. ఎంతసేపు నా మీద ఏడ్చుడే, నన్ను తిట్టుకుంటూ బతుకుడే. మరి ఆ పుణ్యాత్మునికి మనం ఓటేస్తే ఎట్లా చెల్లే? అభివృద్ధిని అడ్డుకున్నోడు గెలవాలన్నా, అభివృద్ధిలో సిద్దిపేటను ఈ దేశంలో అగ్రగామిగా నిలిపిన బీఆర్ఎస్ పార్టీ గెలవాలా ఆలోచించండి. మన నోటికాడ బుక్కనెత్తగొట్టి మన అభివృద్ధిని అడ్డుకున్నోడు రఘునందన్. రఘునందన్ అంటే ఆయన అగో గిన్ని పైసలా సిద్దిపేటకు, అబ్బా హరీష్ రావు గింత పని చేస్తాడా సిద్దిపేటకు అని నన్ను తిట్టుడే. నేను చేస్తే తప్ప చెల్లె? నేను నన్ను ఓట్లేసి 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించి పూలల్లో పెట్టి చూసుకున్న ఈ నారాయణరావుపేట, సిద్దిపేట ప్రజలకు నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టినా తక్కువే. ఈ జన్మల నాకు ఊపిరున్నంత కాలం, బతికున్నంత కాలం ఈ ప్రజలకు సేవ చేస్తూ బతుకుతా. చివరి శ్వాస దాకా మీకోసం బతికేవాడిని, కేసీఆర్ అడుగు జాడల్లో నడిచేవాడిని. నేను ఎట్లా మర్చిపోతా? నా ప్రజలకు నేను సేవ చేయకపోతే తప్పు, చేస్తే తప్ప? మరి ఆయన అంటాడు అబ్బా ఇంత పని చేస్తే హరీష్ రావు అంటాడు. మరి నేను పని చేస్తే మీరు నన్ను కడుపులో పెట్టుకొని సాదుకోవద్దా? మీరు అనుకుంటున్నారు కొంతమంది దొంగ మాటలు చెప్తుండ్రు. ఏమని? ఇది హరీష్ అన్న ఎలక్షన్ కాదు, హరీష్ అన్నది కాదంటాడు. వెంకట్రామరెడ్డి వేరు, హరీష్ రావు వేరు ఉంటాడా? ఇది కేసీఆర్ ఎలక్షన్, ఇది గులాబీ జెండా ఎలక్షన్. ఇవాళ వెంకట్రామరెడ్డి గెలుపు అంటే అది మీ హరీష్ అన్న గెలుపు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నేను మీకు ఇంకెక్కువ సేవ చేయగలుగుతా. వెంకట్రామరెడ్డి గెలిస్తే ఆయన డబ్బు సంపాదించడానికి రాజకీయాల్లోకి రావడం లేదు. ఆయన పోటీ చేస్తానులే, నేనే ఆయన ఇంటికి పోయి రా అన్నా నువ్వు కలెక్టర్ గా పనిచేసినావు, నీలాంటి విద్యావంతులు ఢిల్లీ పోతే మా సిద్దిపేటకు లాభం అవుతుంది, మా మెదక్ పార్లమెంటుకు లాభం అవుతుంది అని నేను దోల్కొచ్చిన. మీకు సేవ జరగాలి, మీకు లాభం జరగాలి, మీకు మేలు జరగాలంటే ఒక కలెక్టర్ గా పనిచేసిన ఆయన మనకి ఎంపీ అయింది అనుకో, లాభం కాదా? మనం ఏం పనున్నా ఏం చెప్తాం? కలెక్టర్ దగ్గరకు నేను చెప్తా పో అంటాం. ఆ కలెక్టరే ఎంపీ అయి మీ దగ్గరకు వచ్చిండు అనుకో, పనులు చక్క 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 మన పనులు జరగయా? మనకు లాభం జరగదా? దయచేసి ఆలోచించండి. ఆయన మీ పిల్లల చదువులకు సాయం చేస్తా అంటుండు, మీ పిల్లలకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించడం కోసం సేవ చేస్తా అంటుండు. ఆడపిల్లల పెళ్లిళ్లకు 1 రూపాయికే ఫంక్షన్ హాల్ కట్టి నేను సేవ చేస్తా అని ఆయన ముందుకు వస్తా ఉన్నాడు. ఎంపీగా ఇద్దరం కలిసి మన నారాయణరావుపేటలో మిగిలిన పనులు ఏమైనా ఉంటే చేసుకుందాం. ఇంకేమైనా మనం అనుకున్న పనులను
ముందుకు తీసుకొని పోదాం. అయినా ఇంకో మాట అంటున్నా, నారాయణరావుపేటలో గాని ఈ మండలంలో గాని ఏ ఊర్లో అయినా పెద్దమ్మ తల్లి బోనాలు ఉన్నాయన్న, పోచమ్మ తల్లి బోనాలు ఉన్నాయంటే, బీరప్ప దేవుని దగ్గర రమ్మంటే, ఎల్లమ్మ తల్లి పండుగ చేస్తున్నామంటే, మడేలమ్మ గుడి దగ్గర రమ్మంటే నేను వచ్చిన తప్ప ఈ కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు నచ్చినాడు చెల్లె? వస్తాడా వీడు ఓట్ల కోట్లకు వచ్చిపోయేటోడు. కానీ దుఃఖంలో గాని, లగ్గంలో గాని, పండుగకు గాని, దేవుని దగ్గరికి గాని మీరు గట్టిగా ఒక్క సీటేస్తే వచ్చే హరీష్ అన్న ఉండంగా ఈ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అవసరమా ఆలోచించండి. వీడెవడని కనబడ్డా చెల్లె? 5 ఏళ్లకు ఒక్కనాడు కనబడతారు, మళ్ళా 5 ఏళ్ల తర్వాత ఎవడు కనబడాడు. ఎప్పటికైనా ఇంటి పనికైనా మట్టి పనికైనా ఇంటోడు ఉండాలంటారు, ఎట్టికైనా మట్టికైనా ఇంటోడు ఉండాలంటారు. మన ఇంటోడు మన కేసీఆర్. మన కేసీఆర్ కు ప్రేమ ఈ నారాయణరావుపేట, ఈ సిద్దిపేట మీద ఇంకొకరికి ఉంటుందా మీరు ఆలోచించండి. మా యువకుల్లారా, అన్నదమ్ముల్లారా, నేను ఒక్క విషయం మీకు చెప్పాలనుకుంటున్నా. నేను మీకోసం మెడికల్ కాలేజ్ తెచ్చిన, నర్సింగ్ కాలేజ్ తెచ్చిన, బి ఫార్మసీ కాలేజ్ తెచ్చిన, వెటర్నరీ కాలేజ్ తెచ్చిన, సిద్దిపేటలను విద్యా నిలయంగా మార్చిన ఈ కాంగ్రెస్ ఆయన, ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే సిద్దిపేటలో సగం కట్టిన వెటర్నరీ కాలేజీని గద్దలాగా ఇలా కొడంగల్కి ఎత్తుకపోయిండు. అరే నువ్వు కొత్తది పెట్టుకోరా భయ్, నా సిద్దిపేట తీసుకుపోతావు అంటే మన వెటర్నరీ కాలేజీని మన నోటికాడ బుక్కని ఎత్తుకపోయిన ఈ కాంగ్రెస్ కు ఈ నారాయణరావుపేట గడ్డ మీద ఎందుకు ఓటేయాలో మా తమ్ముళ్ళు ఆలోచించాలి, విద్యార్థులు ఆలోచించాలి. ఈ పిల్లల చదువుల కోసం నేను పశువుల డాక్టర్, పంటల డాక్టర్, మనుషుల డాక్టర్ కాలేజీని సిద్దిపేటలో పెడితే వీడు పశువుల డాక్టర్ కాలేజీని ఎత్తుకపోయిండు. నువ్వు కొత్తది పెట్టుకొని నేను వద్దన్నా, నా సిద్దిపేటను ఎందుకు ఎత్తుకపోతావు? నా సిద్దిపేట పిల్లలను చదువులకు ఎందుకు దూరం చేస్తావు? నా సిద్దిపేట పిల్లలకు అన్యాయం చేసిన ఈ కాంగ్రెస్ కు, ఈ రేవంత్ రెడ్డికి ఈ గడ్డ మీద ఎందుకు ఓటేయాలి అని నేను అడుగుతా ఉన్నా. తమ్ముళ్ళు ఆలోచించాలి, విద్యావంతులు ఆలోచించాలి, మేధావులు ఆలోచించాలి.